దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు నగరం సిద్ధమైంది. దేవి నవరాత్రులను భక్తి శ్రద్ధలతో జరిపేందుకు సిద్ధమవుతున్నారు ప్రజలు. ఇక సిటీలోని అన్ని దేవీ ఆలయాల్లో నవరాత్రుల వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. దసరా నవరాత్రి వేడుకలకు ముస్తాబవుతున్న అమ్మవారి ఆలయాలపై స్పెషల్ స్టోరీ. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వచ్చాయంటే నగరంలో ప్రతి గల్లీలో బతుకమ్మ ఆటపాటలతో దాండియాతో అమ్మవారిని పూజిస్తారు ప్రజలు. వీటికి తోడు సిటీలో ఉన్న అన్ని దేవాలయాల్లో అమ్మవారి నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. దీంతో ఏర్పాట్లు చేశారు ఆలయ అర్చకులు, అధికారులు. అన్ని దేవాలయాలకు ప్రత్యేక విద్యుత్ దీపాలు, మామిడి తోరణాలు, పూలతో అలంకరిస్తారు. అమ్మవార్ల ప్రత్యేక రూపాలతో ఏర్పాటు చేసిన చిత్రాలతో ఆలయాలన్నీ సుందరంగా తీర్చిదిద్దారు. నవరాత్రి ఉత్సవాల్లో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామంటున్నారు ఆలయ అధికారులు. దేవి నవరాత్రుల ప్రారంభం నుంచి దసరా వరకు ప్రతిరోజు అన్నదానం చేస్తామన్నారు. అమ్మవారిని భక్తులు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నామని తెలిపారు. శరన్నవరాత్రి ప్రారంభమయ్యే ముందు రోజు నుంచే ఆలయాలన్నీ శుద్ధి చేశామని తెలిపారు ఆలయ అధికారులు. జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ ఆలయానికి లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఆలయ ఈవో శ్రీనివాసరాజు. దసరా ముందు రోజు నుంచి వాహన పూజలు పెద్ద ఎత్తున జరుగుతాయన్నారు. అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ఈవో శ్రీనివాసరాజు. ప్రతి ఏడు కూడా వివిధ రకాలుగా చేస్తూ ఉంటాము. అలాగే ఈ సంవత్సరం కూడా కొత్త రకంగా మొత్తం ఈ డెకరేషన్లు అవన్నీ చేయడం జరుగుతుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తొందరగా దర్శనం అయ్యేలాగా. అలాగే ఈసారి 11 రోజులు రావడం జరిగింది. 11 రోజులు 11 అలంకారాల్లో అమ్మవారు దర్శనమిస్తారు. అలాగే 11 రోజుల పాటు కూడా మనకి 9 రోజుల పాటు విశేషంగా అన్నదానం కూడా కార్యక్రమం కూడా జరుగుతుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలైన ఏర్పాట్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ చేయడం జరుగుతుంది. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో దర్శనమిస్తారని, ప్రత్యేక అలంకరణ చేస్తామని తెలిపారు ఆలయ అర్చకులు. మొదటి రోజు బాలత్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తారన్నారు. గాయత్రీదేవి, అన్నపూర్ణాదేవి ఇలా 10 రోజులు ప్రత్యేక రూపాల్లో అమ్మవార్ల దర్శనం ఉంటుందన్నారు. చివరి రోజైన దసరా రోజున పెద్దమ్మ తల్లిగా అమ్మవారు దర్శనమిస్తారని తెలిపారు అర్చకులు. రేపు ఉదయం 3 గంటలకు కలశ పూజ, పుణ్యావచనంతో నవరాత్రి ఉత్సవాలను ప్రారంభిస్తామన్నారు అర్చకులు. రేపు ఉదయాన్నే 3 గంటలకు పూర్ణాభిషేకం, 6 గంటలకు ఆరతి మంత్రపుష్పము, అదేవిధంగా 9 గంటలకు గణపతి పూజ, పుణ్యావాచనం, ఋత్విగ్వరణం, అగ్నిమదన కార్యక్రమం, అదేవిధంగా కలశస్థాపన ఇత్యాది కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా చతుర్వేద పారాయణలు, ఋగ్వేద పారాయణలు, యజుర్వేదం, సామవేదం, అథర్వణ పారాయణలు, మహాన్యాసపూర్వకం రుద్రాభిషేకము, మూలమంత్ర అనుష్ఠానాలు జరుగుతుంటాయి. నిత్యం కూడా ప్రతిరోజు కూడా అమ్మవారు వివిధ రకాల అలంకారాలతో 10 రోజులు అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది. ఈ యొక్క 10 రోజులు 11 రకాల అలంకారాలతో అమ్మవారు దర్శనమిస్తుంది. ఇక్కడ నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా ఈ యొక్క 10 రోజులు వచ్చి విశేషంగా లక్షలాది మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు. ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చనలు చేస్తామని తెలిపారు అర్చకులు. ప్రతిరోజు 13 అధ్యాయాలతో చండీ వాహనంతో పాటు దుర్గాష్టమి రోజున ప్రత్యేక పూజలు చేయనున్నారు అర్చకులు.